క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం చూసినట్లయితే ఈ ప్రపంచంలో ఇంతవరకు కూడా ఈ ప్రపంచాన్ని ఏలినటువంటివి 6 సామ్రాజ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే నేను మాట్లాడేటువంటిది చిన్న చిన్న అమెరికా, చైనా, ఇండియా ఇలాంటివి కాదండి. ప్రపంచాన్ని ఏలినటువంటి సామ్రాజ్యాలు, అంటే ప్రపంచంలో ఎక్కువ భాగాన్ని ఏలినటువంటి సామ్రాజ్యాలు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఈజిప్ట్, ఐగుప్తు సామ్రాజ్యం. 30 డైనాసిటీస్. ఈ 30 డైనాసిటీస్ లో పదుల కొలది మంది, అనేక మంది ఫరోలు పరిపాలన, ఒక్కొక్క డైనాసిటీలో అనేక మంది ఫరోలు పరిపాలన చేశారు. సో దాదాపుగా 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మరి ఆ యొక్క ఈజిప్ట్ మనం చూస్తున్నాం. క్రీస్తు పూర్వమే మరి 2000 సంవత్సరాల క్రితం మరి ఐగుప్తు సామ్రాజ్యాన్ని మనం చూస్తాం. కనుక మొట్టమొదటిది ఐగుప్తు, అది ఈ ప్రపంచాన్ని ఏలినటువంటి సామ్రాజ్యం. రెండవదిగా మనం చూసినట్లయితే మరి అది అస్సిరియా లేక అషూరు సామ్రాజ్యము ఈ ప్రపంచాన్ని మరి పరిపాలన చేసినట్లుగా మనం చూస్తాం. మూడవదిగా బాబిలోనియా లేక బబులోను సామ్రాజ్యము ఈ ప్రపంచాన్ని పరిపాలన చేసింది. నాలుగవదిగా మాదియా పారసీక సామ్రాజ్యం, ఇది జాయింట్ కింగ్డమ్, మాదీయులు పారసీకులు కలిసి ఈ ప్రపంచాన్ని ఏలారు. అది 4వ సామ్రాజ్యము. 5వ సామ్రాజ్యము గ్రీకు సామ్రాజ్యము, ప్రపంచాన్ని పరిపాలన చేసినటువంటి 5వ సామ్రాజ్యము అదేంటంటే గ్రీకు సామ్రాజ్యము. ప్రపంచాన్ని పరిపాలన చేసినటువంటి 6వ సామ్రాజ్యం ఏంటంటే రోమా సామ్రాజ్యం. ఈ ప్రపంచ చరిత్ర మొత్తంలో కూడా ఈ 6 సామ్రాజ్యాలు మనకు కనపడతాయి. ఇంకా చిన్న చిన్న యుద్ధాలు, చిన్న చిన్న దేశాలు లేవటం పడిపోవటం ఇవన్నీ వేరు. కానీ ప్రపంచాన్ని పరిపాలన చేసినటువంటి సామ్రాజ్యాలు మనం చూసినట్లయితే మరి ఈ యొక్క 6 సామ్రాజ్యాలు మనం చూస్తున్నాం. ఇంకా ఒక్క సామ్రాజ్యము అది ఇంకా రాబోతుంది, అది ఇంకా రాలేదు. అదేంటంటే ఆ 7వ సామ్రాజ్యం ఏదైతే ఉందో అది యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సామ్రాజ్యం, 1000 ఏళ్ల పరిపాలన. అది ఫ్యూచర్ లో రాబోతా ఉంది. సో ఇది ప్రపంచ చరిత్రలో మనం చూసేటువంటి మరి సామ్రాజ్యాలు, 6 సామ్రాజ్యాలు.